శీర్షిక పేరు సాహిత్య వాటి నుంచి. సాంస్కృతిక జీవనంలో ఇప్పుడు ఏ పిట్టపాట శ్రావ్యంగా వినిపించడం లేదు. మనిషితనం తోటలోకి విస్తరించడం లేదు. అమానవీయ సంఘటనల నుంచి సంక్షుభిత సమయగాత్రలే వినిపిస్తున్నాయి. మనం నుంచి జనం భావనలు కొరవడుతున్నాయి. మనసు ఉండాలే కానీ కాలానుగతంగా మట్టికి మనసుకి మనిషితనం ఉంటున్న బంధాల్లో మానవీయతే అంకురమై పరిమళిస్తే ఎంత బాగుంటుంది. మనస్సునే గదిలోకి ప్రవేశించాలే కానీ ఆ ఓదార్పులో స్వాంతంలో ఎన్ని విస్ఫులింగాలైనా ఆపేసే తపశక్తి ఆ బంధానికి ఉంటుందేమో. అందుకే ఆ జలనాల నిరోధత కోసం మనం ఒక పాటను వినాలి. జీవమున్న పాటంటే సజీవ చేతనకు ఆలంబన. ప్రాణస్పందనలు ఇస్తుండాలే కానీ కర్ణపేయంగా శృతి చేయబడాల్సిందే. ఔచిత్యాల్లో మంచి పదాలు పల్లవులై సామ మోహన రాగాలై అలరిస్తుండాలి. అప్పుడే కదా పండు వెన్నెనల్ని గండు కోయలల్ని తనువుల్ని తన్మయత్వంతో నివేదనతో తలలూపే తనువులు సహజాతంగా ఎదలోతుల్లో గదిల్ని మీటుతాయి. ఏదో తెలియని ఆమంత్రత మంత్రముగ్ధతై మన 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 మనస్సుల్లో కదలాడుతూ ఉంటుంది. జీవమున్న పాటంటే ఎందుకంటే జీవమున్న పాటంటే సజీవ చేతనకు ప్రతీక కదా. మనిషిగా తన్ను తాను తెలుసుకుంటూ సమాజంలోకి సమూహమై ప్రవహించడమే పాటతోనే పాటగానే సాధ్యపడుతుంది. పాఠకుడికే సాధ్యపడుతుంది. తహతహలాడే పెదాల పలకరింపు నుంచి దరహాసాలకి పలకరించిపోయేందుకు ఒక చల్లని స్నేహస్థం, స్వచ్ఛానుభవాలు, కృతజ్ఞతలు, ప్రేమాస్పందాలు మధురిమల్లా మురిపిస్తున్నప్పుడు ప్రాకృతిక జీవన మనిషికి వీటన్నిటికీ మించిందేదో కావాల్సిందే. అందుకే నిరాశల గుండెల నుంచి నిస్పృహల మోళ్ల నుంచి విడివడినప్పుడే కదా శృతిలయలు జుగల్బందీలై ప్రేమ మార్ధవాల మధ్యల దరువుల్ని తలపిస్తుంటాయి. విశ్వజీవన కమానుల్ని సార్వజనీన రాగాలుగా పలిపించేందుకు కళకూజితాలు, అదే ఈ ఉగాది కవి కూజితాలు తమ వార్షిక గానాల్లో అలా ఇలా చైతన్యం నింపుకుంటూ పిల్లల గురువులో పోగుపడ్డ మురళీరవం మండు టెండల్లో మట్టి తట్టలు ఎత్తుతున్నా అందరూ వెండి చెంచాల్చో పుట్టలేకున్నా ఆ జీవనరాగం ఆశల్ని కొత్తగా కొంగర్తిగా కొడుగులో పురిడింపచేస్తూనే ఉంటుంది. దూరంగా మనుషులుగా మనం దూరమైపోతున్నా మానసికంగా దగ్గరేందుకు ఇలాంటి ఆత్మీయ కవన సమ్మేళనలు, కవన వేదికలు, కళకూజితాలకు మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు నమస్కారం.